మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. కిస్మతాపుర దర్గా ప్రాంతంలో భూసేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి తెలిపారు. మూసీబన్ కింద 500 మీటర్ల పరిధిలో ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టవద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా బఫర్ జోన్ పరిధిలో ఉన్న నివాసాలను మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. వివాదాస్పదంగా మారిన మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కూడా 50 మీటర్ల బఫర్ జోన్ పరిధిలో ఉందన్నారు. నిబంధనల ప్రకారం వారందరికీ న్యాయం చేస్తామని ఆర్టీఓ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇండివిజువల్గా దాన్ని సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేసిన తర్వాత అసలైన ఓనర్లు ఎవరు అనే వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. సేకరించిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్లో భాగంగా నెగోషియేషన్స్ చేసి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్కి భూసేకరణ అధికారులకు మధ్య ప్రభుత్వానికి మధ్య నెగోషియేషన్స్ చేసిన తర్వాత నష్టపరిహారం చెల్లించిన తర్వాత పూర్తి స్థాయిలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతనే మనము ఏదైనా వెకేట్ చేయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ భూసేకరణ నిబంధనల ప్రకారము ఈ యొక్క భూసేకరణ విషయాన్ని ఈరోజు ముఖ్యంగా ఏదైతే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారి ప్రతినిధులు కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ భూసేకరణకు సంబంధించిన విషయాలన్నింటిని కూడా వారికి కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వారికి సంబంధించి ఏదైతే ఏ బ్లాక్ బి బ్లాక్ సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వారికి మెరుగైన పరిహారం చెల్లించాలని చెప్పేసి వారు కూడా కోరడం జరుగుతుంది. వారు ఈరోజు కలిసిన విషయాన్ని కూడా వాళ్ళ రెసిడెన్సీ అందరూ కూడా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఈరోజు జరిగిన విషయాలన్నింటిని కూడా వారికి కూడా బ్రీఫ్ చేసి వారు కూడా గ్రామ సభ పెట్టమని కోరడం జరుగుతూ ఉంది. సో దశలో ఏదైతే భూసేకరణ ప్రక్రియలో భాగంగా గ్రామ సభ కూడా పెట్టి అన్ని అంశాలు కూడా వారితో చర్చించడం జరుగుతుంది. గ్రామ సభలు ఉంటాయి. ఆ తర్వాత ఇండివిజువల్గా దాన్ని సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేసిన తర్వాత అసలైన ఓనర్లు ఎవరు అనే వివరాలు కూడా సేకరించడం